ధర్మాన ప్రసాదరావు పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ ఆయన. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారతారని, రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఆయన మౌనంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంతలో ఆయన సోదరుడు కృష్ణదాస్ కు జగన్ మళ్లీ జిల్లా పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. అన్నకు పార్టీ పగ్గాలు దక్కిన నేపథ్యంలో మరి తమ్ముడి పరిస్థితి ఏంటి? పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అన్న తన తమ్ముడిని లైన్లోకి తెస్తారా, లేక తమ్ముడి వ్యూహాలు తమ్ముడివేనా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే బలమైన చర్చ నడుస్తోంది. ధర్మాన ప్రసాదరావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. మంచి వాక్చాతుర్యంతో పాటు రాజకీయ వ్యూహ రచనలో ఆయనది అందవేసిన చేయి. ఇంతటి గొప్ప నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరికి తాను ఎంతగానో ఇష్టపడే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. దాంతో ఆ సీనియర్ ఆలోచన ఏంటి అన్నది అంతుపట్టడం లేదు. ఇటీవల తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా స్థాయి రివ్యూ సమావేశానికి సైతం ఆయన గైర్హాజరయ్యారు. దీంతో అందరి దృష్టి ప్రసాదరావు పైనే పడింది. ఎందుకు హాజరు కాలేదన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన రాజకీయ వైరాగ్యంలో ఉన్నారని, రాజకీయంగా ఎటువైపు అడుగులు వేయాలా అని సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రసాదరావు ఆలోచనలన్నీ కుమారుడు, రాజకీయ వారసుడు ధర్మాన రామమనోహర్ నాయుడు భవిష్యత్తు చుట్టూనే తిరుగుతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కుమారుడిని ఏ పార్టీలో చేర్పిస్తే రాజకీయంగా నిలదొక్కుంటారు అని ధర్మాన ప్రసాదరావు ఆలోచిస్తున్నారట. 2024 ఎన్నికల్లో కుమారుడికి శ్రీకాకుళం శాసనసభ టికెట్ ఇవ్వాలని జగన్ ని అడిగి భంగపడ్డారు ప్రసాదరావు. దాంతో ధర్మానకు ఆ ఆవేదన వెంటాడుతోందట. ఈ కారణాలు విశ్లేషించుకున్న తర్వాతే ధర్మాన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని ఆయన అంతరంగికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో కొనసాగుతారా, లేక వదిలేస్తారా అన్న మీమాంస నెలకొంది. ధర్మాన ప్రసాదరావు మౌనం కొనసాగిస్తున్న కొద్దీ ఆయనపై రకరకాల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం ధర్మాన అన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కే మళ్లీ జిల్లా పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే 3 సార్లు జిల్లా వైసీపీ అధ్యక్షునిగా కొనసాగడంతో ఆయన స్థానంలో వేరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన కూడా మొదట చేశారట జగన్మోహన్ రెడ్డి. దానికోసం కొంతమంది జిల్లా నేతల పేర్లు కూడా సెలెక్ట్ చేశారట. కానీ చివరి నిమిషంలో జిల్లాలోని సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, సీనియారిటీ, కుటుంబ నేపథ్యం వంటి అంశాల నేపథ్యంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన కృష్ణదాస్ కే మళ్లీ 4వ సారి జిల్లా అధ్యక్షుని చేసింది పార్టీ అధిష్టానం.